గత 9 నెలలుగా మద్యం కేసులు టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ టీమును ఎలాగైనా అరెస్ట్ చెయ్యాలి అనే పనితో తెగ ఆపసోపాలు పడిపోయింది. ఎట్లెట్లో ప్రయత్నించింది. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు మెడకే ఈ మద్యం కుంభకోణం తగులుకునేలా వాస్తవాలు కనపడుతున్నాయి. ఎందుకంటే 2014 నుండి 2019 వరకు మద్యం ఏ విధంగా చంద్రబాబు నాయుడు నడిపాడు, మద్యం టెండర్ల ద్వారా విచ్చలవిడిగా మద్యాన్ని ఏ విధంగా ఏరులై పారించాడు అనే వాస్తవాలు ప్రస్తుతం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మద్యం టెండర్లు ఏ విధంగా ఆయన కొనసాగించాడు, ఏ విధంగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు అనే విషయాలపైన వైసీపీ నాయకులు ఒక ట్విట్టర్ అకౌంట్ను అంటే ఎక్స్ ఖాతాలో ఓపెన్ చేయడం జరిగింది. ఆ అకౌంట్ పేరు స్కామ్స్టర్ బాబు. ఈ స్కామ్స్టర్ బాబు అనే ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి వాస్తవాలను ప్రజలందరికీ తెలియజేసేలా దేశంలోని ఉన్న అన్ని రాష్ట్రాలకు, అన్ని ముఖ్యమంత్రులకు మరియు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులందరికీ కూడా చేరేలా వాస్తవాలన్నింటినీ కూడా వాళ్ళు ట్విట్టర్లో పెట్టడం జరిగింది. గత టీడీపీ ప్రభుత్వంలో 4380 మద్యం షాపులు ఉండేటివి. 4380 మద్యం షాపుల ద్వారా మద్యాన్ని ఎలా వీళ్ళు అమ్మారు, 43,000 బెల్ట్ షాపులు ఎలా ఉండేటివి, అందులో ఒక్కొక్క మద్యం షాపుకు ఒక్కొక్క పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసి మద్యం షాపులోని వీళ్ళు మద్యాన్ని ఎలా తాగించారు అనే వాస్తవాలు, క్రయ విక్రయాలపైన టీడీపీ ప్రభుత్వంలో ఒక సంవత్సరానికి ఎంత ఆదాయం వచ్చింది, విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారించినా కానీ తక్కువ ఆదాయం చూపించిన టీడీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం తక్కువ అమ్మకాలు చేసి కేవలం 2,950 మద్యం షాపుల ద్వారా 24,000 కోట్లు ఒక సంవత్సరానికి ఆదాయం చూపించిన వైసీపీపై నిందలు మోపుతుంటే వాస్తవాలను జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో వివరించడం జరిగింది. అదే ఇప్పుడు ట్విట్టర్ ఖాతాలో ఎక్స్ ఖాతాలో స్కామ్స్టర్ బాబు అనే అకౌంట్ ఓపెన్ చేసి చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణంలో బెయిల్ పైన ఉన్నాడు, డేట్లతో సహా ఏ డేట్లో ఆయన పైన కేసు పెట్టారు, చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టారు, ఏ డేట్ పైన ఆయన బెయిల్ పై ఉన్నాడు అనే వాస్తవాలన్నింటినీ కూడా ఎక్స్ ఖాతాలోని స్కామ్స్టర్ బాబులో పూర్తి వాస్తవాలు ఉన్నాయి. అది మీకు నేను కూడా ఆ పోస్టర్లన్నీ కూడా మీకు కూడా పెడుతున్నాను. మద్యం కుంభకోణం వైసీపీ ప్రభుత్వంలో అసలు జరగలేదు. సీఎంఓ వరకు కూడా అసలు ఎవరూ రాలేదు. ఒక్క సంతకం సీఎంఓ ఆఫీసు నుండి చేసి ఉంటే నిరూపించండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ పెట్టి వివరించడం జరిగింది. ఇప్పుడు అదే మద్యం కుంభకోణం చంద్రబాబు నాయుడు మెడ చుట్టుకోవడంతో ఇప్పుడు దేశ ప్రజలందరికీ కూడా నాట్ ఓన్లీ రాష్ట్రం, దేశ ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియజేయాలనే 2014 నుండి 2024, 2025 వరకు మద్యం అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి, టెండర్లు ఎలా పిలిచారు, గవర్నమెంట్ షాపులు ఎలా ఏర్పడ్డాయి, పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు, వీటన్నిటిపైన పూర్తి కథనాలను స్కామ్స్టర్ బాబులో వైసీపీ నాయకులు డీటెయిల్స్ అన్నీ పెట్టడం జరిగింది. కావాలంటే మీరందరూ కూడా ఆ వాస్తవాలని మీరు చదవచ్చు. ప్రజలందరూ కూడా ఈ స్కామ్స్టర్ బాబు మీకు పైనే తమ్మునేల్లోనే /స్కామ్స్టర్ బాబు అనే ఎక్స్ ఖాతా మీరు ఓపెన్ చేశారంటే ఆ యొక్క అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. మద్యం కుంభకోణం పైన ఏ ప్రభుత్వం తప్పు చేసింది, ఎవరు అవినీతి చేశారు, ఎవరు కుంభకోణం చేశారు, చంద్రబాబు కుంభకోణం చేశాడా, జగన్మోహన్ రెడ్డి కుంభకోణం చేశాడా అనే విషయాలన్నీ వాస్తవాలు తెలుస్తాయి. కావాలంటే మీరు ఆర్టీఏ యాక్ట్ ప్రకారం సమాచార శాఖ చట్టం కింద ప్రభుత్వాన్ని కూడా 2 ప్రభుత్వంలో ఎలా మద్యం వ్యాపారాలు జరిగాయి, ఎంత ఆదాయం వచ్చింది, సంవత్సరానికి ఎంత ఆదాయం వచ్చింది, ఏ ప్రభుత్వం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది అనే విషయాలు మీరందరూ కూడా చూసుకోవచ్చు, చూడొచ్చు. ఎవరు దొంగ అనేది కూడా మీరే డిసైడ్ చేయొచ్చు.